హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్లో మనం 200 సబ్స్క్రైబ్స్ దాటాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోదామంటే ఏదైతే ఈ యొక్క 4 షిఫ్ట్లకి 3 to 16 మార్క్స్ మధ్యన మార్క్స్ యాడ్ అయ్యాయి. అది ఏ షిఫ్ట్లు, ఇంతకీ ఏ షిఫ్ట్ హార్డ్, ఏ షిఫ్ట్ హార్డ్గా ఉందో, ఏ షిఫ్ట్ ఈజీగా ఉంది, ఏ షిఫ్ట్ మోడరేట్గా ఉందో అని మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం ఏవైతే షిఫ్ట్లు ఉన్నాయో 4 షిఫ్ట్లు, ఆ యొక్క 4 షిఫ్ట్లు ఏవైతే 4 షిఫ్ట్లు ఉన్నాయి కదండి, ఆ యొక్క 4 షిఫ్ట్లు హార్డ్గా ఎందుకు ఉన్నాయి, ఆ రోజున ఏమైంది, ఏ షిఫ్ట్ల వల్ల మార్క్స్ పెరిగాయా తగ్గాయా, అసలు ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా ఒక 200 సబ్స్క్రైబ్స్ ఎక్కడో ఉన్నాన్ని 200 సబ్స్క్రైబ్స్ వరకు వచ్చాను. ఇంకొద్ది సపోర్ట్తో మేము ఇంకా వేగంగా ఉంటున్నాం. ఇంకోటి సపోర్ట్ ఇచ్చారో మనం ముందుకెళ్దాం. ఇంకా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మాట్లాడుకునే ముందు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే థ్యాంక్స్ అండి అందరికీ. ఇక ఎంసెట్ బడ్డీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మనలో ఒక పార్టే, మన ఛానల్లో ఒక పార్టే. ఇప్పుడు అసలు టాపిక్ మాట్లాడుకోబోతే టాపిక్లో వెళ్ళబోయేగా ఈ యొక్క టాపిక్ ఎక్కడి నుంచి మొదలెడదామంటే ఏదైతే 21 షిఫ్ట్ ఉంది కదండి, వాటి గురించి మొదలెడదాం. ఏవైతే హార్డ్ షిఫ్ట్లు ఉన్నాయో అందులోన ఇదొక షిఫ్ట్. ఏదైతే 21st మార్నింగ్ ఉంది కదా, ఆ యొక్క షిఫ్ట్ చాలా హార్డ్గా వచ్చింది. ఎందుకంటే హార్డ్గా వచ్చిందని అంటే ఆ యొక్క షిఫ్ట్లో ఏదైతే నార్మలైజేషన్లో చూసుకుంటే మనకి హార్డ్గా రావడం వల్ల ఆ యొక్క మార్క్స్ చాలా తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఛాన్సెస్ ఉండమంటే ఆ రోజు అలా వచ్చాయి. మనం పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే 21st మార్నింగ్ ఆ యొక్క హార్డ్ షిఫ్ట్లో మనకు మార్క్స్ చాలా తక్కువయ్యాయి. చాలామంది పేపర్లు చూసాం. ఎలాగంటే చాలామంది పేపర్ల వల్ల ఆ యొక్క పేపర్ మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఒకరి పేపర్ అయితే అది ఒక యాడ్ చేశారు, తక్కువైంది, ఓకే. చాలా పేపర్లోనూ నార్మలైజేషన్ వల్ల ఈ ఏదైతే హార్డ్ షిఫ్ట్ ఉందో, ఏవైతే హార్డ్గా అయిందో పేపరు, ఏదైతే టఫ్గా వచ్చాయో ఆ యొక్క షిఫ్ట్లో వచ్చిన పేపర్లలో ఖచ్చితంగా తగ్గాయండి. మనం చూసుకున్నట్టయితే ఒక వీడియోలో మనం చెప్పాము ఏ రేంజ్లో తగ్గాయి, అంటే ఎంత అనుకోని నార్మలైజేషన్ చూసేసరికి ఎంత చేంజ్ వచ్చిందో ఒక వీడియోలో చెప్పాను. అఫీషియల్గా ఏదైతే వెబ్సైట్ రిలీజ్ చేసిందో దాని గురించి చెప్పాను. అండ్ 22 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క షిఫ్ట్లో ఏం జరిగిందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 21 షిఫ్ట్ అండ్ మార్నింగ్ హార్డ్ షిఫ్ట్ లాగా ఎలా జరిగిందో అదే పేపర్ అనాలిసిస్లో చూసుకుంటే ఈ యొక్క షిఫ్ట్ కూడా అలాగే జరిగిందండి. ఈ యొక్క షిఫ్ట్లో కూడా మనకు మార్కు చాలా వేగంగా, చాలా హార్డ్గా వచ్చిందండి. ఈ యొక్క పేపర్ అనాలిసిస్లో మనం చెక్ చేసినాక చాలామంది నా కామెంట్స్లో ఇలాగే చెప్పారండి. ఎవరైతే 22 ఆఫ్టర్నూన్ ఏవైతే వచ్చిందో వాళ్ళకి హార్డ్గా వచ్చింది. ఇంకా నార్మలైజేషన్ ప్రకారం ఆ రోజు ఏదైతే నార్మలైజేషన్ వీడియోస్లో చూసుకున్నట్టయితే నార్మలైజేషన్ ప్రకారం ఈరోజు కూడా తగ్గినట్టు మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో ఏదైతే నార్మలైజేషన్ పేపర్ అఫీషియల్గా నార్మలైజేషన్ వల్ల హార్డ్గా వచ్చిన పేపర్ వల్ల మార్క్స్ ఎలాగ వచ్చాయి, ఆ తర్వాత నార్మలైజేషన్ తర్వాత ఆ మార్క్స్ ఎలా మారాయి అనేది మాట్లాడుకున్నాం. అండ్ దానివల్లనే పేపర్ అలాగ మారింది. ఏదైతే 22 ఆఫ్టర్నూన్ మనకి ఏదైతే జరిగిందో 22 ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఆ షిఫ్ట్ చాలా హార్డ్గా వచ్చింది. అండ్ మైనస్ మార్క్స్లు కూడా అలాగే వచ్చాయి. అండ్ 23 ఈ షిఫ్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే 23 మార్నింగ్ ఆ యొక్క షిఫ్ట్లో కూడా హార్డ్గా వచ్చిందండి. ఈ యొక్క హార్డ్నెస్ ఎంతలా ఉందంటే మోడరేట్ టు హార్డ్నెస్లా వచ్చింది. పేపర్ అనాలిసిస్లో మీకు ఆ వీడియోలో ఖచ్చితంగా మేము చెప్పాము. ఇంకా మనం డిస్కస్ చేసాం, ఏదైతే కామెంట్స్లో మనకి డిస్కస్ చేసామో ఆ యొక్క షిఫ్ట్లు కూడా ఏదైతే 22, 21 అండ్ 22 అండ్ 23 ఏవైతే నేను మార్నింగ్ చెప్పానో ఆ యొక్క షిఫ్ట్లో ఖచ్చితంగా మీరు చూసుకున్నట్టయితే హార్డ్ వచ్చాయండి. చాలా నార్మలైజేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఏదైతే మార్క్స్ మనకు కనబడ్డాయో అవి చాలా తక్కువగానే ఎక్కువగాను తేడాగానే వచ్చాయండి. కానీ నార్మలైజేషన్ ప్రకారం మ్యాక్సిమం మైనస్ మార్క్స్ అండ్ అంటే మనం ఏదైతే రాసామో మన ప్రిలిమ్కి వచ్చిన
రిజల్ట్కి చెక్ చేసుకున్నట్టయితే మనకి చాలా చేంజెస్ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు మీకు రాబోయే ర్యాంక్ కార్డులలో చూసుకున్నట్టయితే మనకి ఏం చేంజ్ ఓవర్ ఉండదండి. ఏదైనా చిన్నపాటి చేంజ్ ఉన్నట్టయితే మనకి మార్క్స్ ఏం మారవు. ఏదైతే మనకు రిజల్ట్లో కనబడదో అదే ఉంటుంది. ఎలాగంటే వీటితో సంబంధం లేకుండా మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 23rd జరిగిన షిఫ్ట్ ద్వారా మనకి చాలా మైనస్ మార్క్సే వచ్చాయండి. ఎక్కువ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ మనకు కనబడలేదు. ఎవరైతే ఈ 26th మార్నింగ్ షిఫ్ట్ రాసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైతే 26th మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా హార్డ్గా వచ్చిందండి. మోడరేట్ హార్డ్ చాలా వచ్చిందండి. పేపర్ అనాలిసిస్లో మనం చెక్ చేసుకున్నట్టయితే వీళ్ళకి ఎలాగైందంటే మొన్న ఏదైతే పేపర్ అనాలిసిస్లో మనకు తెలిసిందనగా చూసుకున్నట్టయితే మనకు నార్మలైజేషన్ వచ్చినాక ఏదైతే పేపర్ మనకి ప్రీమియర్కి రిలీజ్ అయిందో ఆ యొక్క పేపర్ ఏదైతే మనం జరిగినట్టయితే ఆ రోజు మనం చెక్ చేసుకున్నాం కదా, మీరు చెక్ చేసుకున్నట్టు ఉంటారు ఖచ్చితంగా. ఆ యొక్క షిఫ్ట్ హార్డ్గా వచ్చి ఉంటుంది. అండ్ ఆ యొక్క రోజు ఏదైతే మిగతా ఇన్ఫర్మేషన్లన్నీ చూసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క 26th షిఫ్ట్న మనకి మార్క్స్ యాడ్ అయినట్టు అందరూ చెప్పుకుంటున్నారు. అన్ని వీడియోస్ అలాగే జరుగుతున్నాయండి. కానీ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంకోసారి చెక్ చేసుకున్నట్టయితే మనకు 25th మార్నింగ్ ఏదైతే షిఫ్ట్ జరిగిందో అది చాలా హార్డ్గా ఉందని నార్మలైజేషన్ ప్రకారం మనం చూసుకుంటున్నట్టయితే ఆ ఒక్క మార్కులు కూడా తగ్గినట్టే ఉన్నాయి కానీ ఎక్కడ పెరిగినట్టు కనబడలేదు. పేపర్ అనాలిసిస్లో మనకి తెలిసిన విషయమే అది. మనం చూసుకున్నాం. మన వీడియోస్లో చూసుకున్నట్టయితే ప్రతి వీడియోస్లో మనం నార్మలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అలా కాకుండా ఇంకా ఏదైతే మాట్లాడుకుంటున్నామంటే మనము ఏవైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్లో మీకు ఒక యాడింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు డిక్లరేషన్ అర్జెంట్గా పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 5వ తారీఖుతో మనకి డిక్లరేషన్ అనే విషయమే చెప్పాను నేను. మీరు 5వ తారీఖున డిక్లరేషన్ అనే విషయం మర్చిపోయి మీరు రిజల్ట్స్ ఏంటి అని క్వశ్చన్ మార్క్గా నాకు అడుగుతున్నారండి. ప్రత్యేకంగా ఇంకో వీడియోలో చెప్పొచ్చు, కానీ మీకు ఇన్ఫర్మేషన్ బాగా ఇవ్వాలనే ఆతృతతో నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. మీకు కానీ ముందుగానే చెప్పాను, మీరు డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వండి. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రమే ఇవ్వండి. ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా మీకు ఏదైతే ర్యాంక్ కార్డులు ఉంటుందో ఆ యొక్క మార్పులు చేర్పులు ర్యాంక్ కార్డు వచ్చేలోపు మీకు జరుగుతుంది. అట్ ది సేమ్ టైం 14వ తేదీ ఎవరైతే ఇక్కడ ఏదైతే 14వ తేదీ మనకి విషయం చూసుకున్నట్టయితే 14వ తేదీకి మనకి రిజల్ట్స్ రానున్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు చెక్ చేసుకోండి. ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్ వీడియో పడుతుంది. అండ్ ఏదైతే మనకి 14 నుంచి 4 మైనస్ చేసి ఏవైతే 10 మార్క్స్ వచ్చాయి వీటి నుంచి ఏవైతే మైనస్ మార్క్స్ అయ్యాయండి అలా చూసుకుంటున్నట్టయితే మనకు 14 మార్కులకే 4 మార్కులు మైనస్ అయ్యి 10 మార్క్స్ వచ్చినట్టయితే అలా పేపర్ అనాలిసిస్ మనకి యాడింగ్ అన్నట్టు చూసుకున్నట్టు యాడింగ్ జరిగే చాయిస్ కనబడలేదండి ఏ పేపర్ అనాలిసిస్లో చూసుకున్నా. కానీ కొద్దిగా గొప్ప కొన్ని పేపర్లలోన మనకి ఏదైతే కొద్ది గొప్ప షిఫ్ట్లోనే ఏదైతే మిగతా వీటి 4 షిఫ్ట్లు కన్నా ఏదైతే మిగతా షిఫ్ట్లు ఉన్నాయో వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి ఏదైతే నార్మలైజేషన్ ప్రకారం వచ్చిందో వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే తక్కువ మార్క్స్ 36 మార్క్స్ అండ్ 32 మార్క్స్ వచ్చి ఉన్నాయో చివరికి వరకు చూడగలిగితే వాళ్ళకి అర్థమయ్యే సినారియో ఏంటంటే ఏవైతే మార్క్స్ మనకి 36, 37 వచ్చారో అవేమీ కంగారు పడవలసిన లేదు. ఏదైతే మార్క్స్ అండ్ మీకు ప్రాబ్లం ఉందని చెప్పాను, ఒకవేళ ప్రాబ్లం ఉంటే చెప్పాను కదా డిక్లరేషన్ చేయగా మీకు ఏదైతే రిజల్ట్లో అండ్ ర్యాంక్ కార్డులో చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. చూసుకుంటే మనకి ఏవైతే అవి చాలా ఛానల్స్ చూసుకున్నట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ రాంగ్గానే ప్రొవోకేట్ చేస్తున్నాయి. నాకు మొన్నే తెలిసింది, నేను కూడా కొన్ని ప్రొవోకేట్ చేశానని. ఆ తర్వాత ఏదైతే రైట్ ప్రొవోకేషన్ అయితే ఉందో ఆ వీడియోస్లో మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఏదైతే అఫీషియల్గా మనకు వెబ్సైట్ రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ మేము చాలా వరకు చెప్పినాం. ఏదైతే కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారో నేను కూడా తెలుసుకొని మీకు చెప్తున్నానండి. ఎలాగైతే మీరు అడుగుతున్నారు కదా ఈ చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఇంతకుముందు మీకు ఇంకా వీడియో ఫినిష్ చేసే ముందు మీకు ఒక పంచుకోవాలనుకుంటున్నాను మీతో పాటు. అదేంటంటే
మొన్నే నాకు 200 దాటేయండి. నేను స్టార్ట్ చేసింది చాలా తక్కువతో స్టార్ట్ చేశాను. ఇంకా మీ అభిమానంతో ముందుకెళ్ళేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎంసెట్ బడి యూట్యూబ్ ఛానల్.